హాయ్ అండి. మై డియర్ మాన్షర్ పార్ట్ 51. అప్పటి వరకు స్నేహాన్ని గమనించని అర్జున్ ఆమె పిలుపుతో తన ఆలోచనల నుండి తేరుకుని అప్పుడే ఫ్రెష్ అయ్యి రావటం వలన ఫ్రెష్గా ఉన్న ఆమె మోము అర్జున్ని గమనించకుండా చీర సర్దుకోవటం వలన సన్నగా కనిపిస్తున్న నెలవంక లాంటి ఆమె నడుం అప్పుడే స్నానం చేసి రావటం వలన ఆమె మెడ మీద ఉన్న అక్కడక్కడ ముత్యాల్లా మెరుస్తున్న నీటి బిందువులు అతన్ని ఏదో ట్రాన్స్ లోకి తీసుకుని పోతూ ఉంటే ఒక్కసారిగా స్నేహను తన ఒడిలోకి లాక్కుని ఆమె నడుముని గట్టిగా చుట్టేస్తూ ఆమెకు తేరుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఆమె మెడ వంపుల్లో తన పెదవులతో దాడి చేయటం మొదలుపెట్టాడు అర్జున్. అస్సలు ఊహించని విధంగా అర్జున్ చేస్తున్న పనికి స్నేహ ఉక్కిరి బిక్కిరవుతూ మొదట అతని నుండి విడిపించుకునే ప్రయత్నం అయితే చేసింది స్నేహ. కానీ అర్జున్ స్పర్శకి శరీరం అంతా తన్మయతత్వానికి లోనై తన ప్రమేయం లేకుండానే నెమ్మదిగా అతనికి సరెండర్ అయిపోయింది స్నేహ. తను చేస్తున్న అల్లరికి ఆమె పూర్తిగా తనకి సహకరిస్తూ తన ప్రేమను చూపిస్తూ ఉంటే ఇక అర్జున్ కూడా ఆలస్యం చేయకుండా తన ఒడిలో ఉన్న స్నేహతో సహా బెడ్ మీదకు వాలిపోయాడు. సహజంగా తనను ఊరిస్తున్న స్నేహ మేని పరిమళం అప్పుడే ఫ్రెష్ అయ్యి రావటం వలన ఆమె వాడిన సోప్ అర్జున్ని మరింత మైమర్చేలా చేస్తూ ఉంటే తన మీదున్న ఆమెను బెడ్ మీదకు చేర్చి ఆ తన్మయతత్వంలోనే ఆమె మొహం అంతా తడి ముద్దులు పెడుతూ ఆమె కంఠం వరకు చేరాడు అర్జున్. అక్కడ అడ్డుగా ఉన్న తారుని ఈ మధ్యే వాళ్ళ మధ్య అనుబంధం పెరిగాక తను ఆమె మెడలో ఇష్టంగా ఆర్డర్ పెట్టి మరీ చేయించేసిన బ్లాక్ బీడ్స్ ని తన పంటితో పక్కకి జరిపి అక్కడ ముద్దు పెడుతూ కాస్త కిందకి జరిగే ప్రయత్నం చేయబోతూ ఉండగా స్నేహ శ్వాసలో తేడా రావటం వాటర్ పట్టించి కాస్త తేరుకున్నాక ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఆమెను తన గుండెల్లో పొదుముకుని ఇప్పుడు ఎలా ఉందిరా అని అడిగాడు అర్జున్ చాలా సౌమ్యంగా. అర్జున్ స్పర్శ స్నేహను తన్మయతత్వానికి గురి చేస్తూ అతని స్పర్శకు ఆమె రియాక్ట్ అవుతున్నా ఎందుకో అదంతా అర్జున్కి మాత్రమే కాదు స్నేహకు కూడా కొత్తగా కావటంతో సడన్ గా ఆమెలో పుట్టిన భయం ఆమె శ్వాసలో తేడా వచ్చేలా చేసింది. అది గమనించిన అర్జున్ వెంటనే రియాక్ట్ అయ్యి తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుని స్నేహ మామూలు అయ్యేలా చేయగలిగాడు. అర్జున్ స్నేహను అలా అడిగేసరికి అతన్ని డిసప్పాయింట్ చేసినందుకు స్నేహకు చాలా బాధగా అనిపించింది. కాస్త పైకి జరిగి అర్జున్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అది సారీ అర్జున్ గారు, మిమ్మల్ని నిరాశపరిచాను కదా అని అనగానే అర్జున్ చిన్న చిరునవ్వుతో స్నేహ కళ్ళ మీద ముద్దు పెట్టి ఇప్పుడు అంత కంగారు ఏమొచ్చింది స్నేహ, ఇంకా మన ముందు బోల్డెడంత లైఫ్ బాకీ ఉంది, తిరిగ్గా కానిద్దాం. అయినా మన మధ్య జరిగే ఈ కలయిక మన ఇద్దరికి మెమరబుల్ గా ఉండాలి కానీ ఒకరికి సంతోషాన్ని ఇస్తూ మరొకరికి పెయిన్ ఇవ్వకూడదు. నీలో అణువణువు నేను ఫీల్ అవుతూ నా సొంతం చేసుకుంటుంటే నాలో అణువణువు నువ్వు కూడా ఫీల్ అవ్వాలి కదరా. భార్యాభర్తలు అన్నిటిలోనూ సమానమే, ఇందులో కూడా అర్థమైందా అని అంటూ అప్పటికే తన మాటలకి తన వైపే ఆశ్చర్యంగా చూస్తున్న స్నేహాన్ని చూసి నవ్వుకుంటూ ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకుని ప్రస్తుతానికి తనలో రాజుకున్న అగ్ని లోపలే అంచి వేసుకునే ప్రయత్నం చేస్తూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అర్జున్. కాసేపటికి స్నేహ నిద్రపోయింది అని అర్థం చేసుకున్న అర్జున్ నిద్రలో తెలుసో తెలియకో ఇప్పటి వరకు నేను నిన్ను చాలా బాధ పెట్టాను స్నేహ, ఇక మీదట ఎప్పుడు నా వల్ల నీ కంట్లో నుంచి ఒక్క కన్నీటి చుక్క రాలినా సరే నేను అది ఎప్పటికీ భరించలేను అనుకుని తననే అపురూపంగా చూస్తూ ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి తను కూడా నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. ఇంకా లోకేష్ గారి దగ్గరకు వచ్చేద్దాం. ఏం ప్లానింగ్ వేస్తున్నారో ఏంటో. లోకేష్ గారికి ఇచ్చిన స్నేహ ఆ హెల్త్ డ్రింక్ కారణంగా ఆయన పూర్తిగా కోలుకోవటానికి ఆయనంతటా ఆయనే పైకి లేవటానికి కూడా ఖచ్చితంగా 2 రోజులు పడుతుంది అని డాక్టర్ తేల్చి చెప్పడంతో పాపం ఆయన స్నేహ అర్జున్లకు వ్యతిరేకంగా పావులు కదపాలి అనుకున్నా అది జరిగే పని కాక పాపం ఓపిక లేక రెస్ట్ తీసుకుంటూ ఆయన బిజీ అయిపోయారు. ఎవరికైతే గోతులు తవ్వాలి అనుకుంటారో తిరిగి వాళ్ళే గోతులు పడతారు. కాకపోతే ఆయన అంత నీరసంలోనూ స్నేహ అర్జున్ల విషయంలో బలంగా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ ఇంట్లో జరుగుతున్న మీరా సీమంతం అర్జున్ జీవితంలో మొదటిది.
అలాగే ఆఖరి వేడుక కూడా కావాలి అని ప్లానింగ్ వేసుకున్నారు. ఉదయాన్నే లేచిన అర్జున్ ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న స్నేహ, అరుణ్, గోకుల్, మీరాలను చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి, ఇన్ని రోజులు నేను నీ చేతి కాఫీని నిన్ను చాలా మిస్ అయ్యాను అన్నయ్య అని అన్న మాట వినగానే అర్జున్ కోపంగా స్నేహ పక్కనే కూర్చొని ఆమె చేతిలో కప్ తీసుకుని కొంచెం సిప్ చేసి చూసి, స్నేహ, పైగా మళ్ళీ ఈ కాఫీని మిస్ అయ్యాను అని చెప్తున్నావు, అస్సలు బాగలేదు అంటూ ఆ కప్పు పక్కన పెట్టేసి అరుణ్ వైపు వియర్గా ఒక లుక్ ఇచ్చాడు అర్జున్. అర్జున్ అక్కడ అడుగు పెట్టినప్పుడే అలాంటిది ఏదో ఒకటి చేస్తాడు అని ఊహించిన అరుణ్ ప్రస్తుతానికి అర్జున్ మాటలకి ఏం రియాక్ట్ కాకుండా సైలెంట్ గానే ఉండిపోయాడు. అతను అలా సైలెంట్ గా ఉండేసరికి అతను అర్జున్ మాటలకి ఏమైనా ఫీల్ అయ్యాడేమో అనుకుని స్నేహ బాధపడుతూ, సారీ అన్నయ్య ఆయన ఏదో సరదాగా అంటున్నారు, దయచేసి మీరు ఏమీ అనుకోవద్దు అంటూ అరుణ్ కి చెప్పేసి కిచెన్ లోకి వెళ్లి అర్జున్ కి కాఫీ తెచ్చిచ్చి తన పూజ గదిలోకి వెళ్ళిపోయింది స్నేహ. అప్పటికే రవలి గారు స్నేహ కలిసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టడంతో పెద్దవాళ్ళు మెడిసిన్స్ వేసుకోవాలి కాబట్టి వాళ్ళు తినేసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో పూజ గదిలో నుండి బయటకు వచ్చిన స్నేహ, అన్నయ్య, వదిన, అర్జున్ గారు ఇలా రండి అంటూ అందరినీ పిలిచి తను హాల్లోకి వెళ్ళింది. ఆమె వెనకే అందరూ వెళ్ళేసరికి స్నేహ హారతి పళ్ళెంలో రాఖీ కట్టడానికని అన్ని సిద్ధం చేసి ఉంచింది. అక్కడ ఏర్పాట్లు చూడగానే అర్జున్, మీరా బాధగా కళ్ళు మూసుకున్నారు. కానీ తమ బాధను బయట పెట్టనివ్వలేదు. కారణం మీరా మనసులో అర్జున్ కి రాఖీ కట్టాలని ఉంది. కానీ దానికి అర్జున్ ఒప్పుకుంటాడో లేదో అన్న భయంతో అసలు ఆ విషయంలో ముందడుగు వేయలేకపోతుంది. అటు అర్జున్ మాత్రం మీరా తనకి రాఖీ కట్టాలి అని బలంగా కోరుకుంటున్నాడు. కానీ ఆ కోరిక మాత్రం బయట పెట్టట్లేదు మన అర్జున్. ఇద్దరే. ఇక వాళ్ళ వైపుకు చూసేసరికి ఆవిడ వీళ్ళను కానివ్వమని సైగ చేయటంతో స్నేహ ముందుగా అరుణ్ కి బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపించి హారతిచ్చి అతని కాళ్ళకు మొక్కింది. అతను అక్షింతలు వేసి స్నేహను ఆశీర్వదించి ప్రేమగా స్నేహ నుదుటిపై ముద్దు పెట్టి ఆమె చేతిలోని తను ఇవ్వాలి అనుకున్న గిఫ్ట్ ప్యాక్ పెట్టాడు. స్నేహ ఎంత వద్దు అని గొడవ చేసినా లేకుండా బలవంతంగా ఆమె చేతిలో పెట్టి ప్రామిస్ అన్న మాటతో ఆమెను కట్టిపడేశాడు అరుణ్. ఇంకా చేసేదేమీ లేక ఆ గిఫ్ట్ ప్యాక్ తీసుకుని పక్కన పెట్టి సేమ్ గోకుల్ కి రిపీట్ చేసింది. ఇక అతను కూడా ఆశీర్వదించి స్నేహ చేతికి ఒక గిఫ్ట్ అందించాడు సేమ్ అరుణ్ లాగాని. ఇక గోకుల్ దగ్గర కూడా గిఫ్ట్ తీసుకుని ఎమోషనల్ అవుతూ ఇద్దరిని హక్ చేసుకుంది స్నేహ. చిన్నప్పటి నుంచి రాఖీ గురించి వినడమే కాని ఎప్పుడు తన రక్తమే అయిన పవన్ కి రాఖీ కట్టి ఎరగదు స్నేహ. అలాంటివన్నీ తన తండ్రికి ఇష్టం ఉండదు అని, తన తల్లి కూడా అలాంటివి ఏమీ పెద్దగా పాటించేవారే కాదు. అందుకే స్నేహ జీవితంలో ఇదే మొదటి రాఖీ పండుగ. పైగా తన జీవితం ఈ విధంగా మలుపు తిరగడానికి అత్యంత అరుదైన పాత్ర పోషించిన ఇద్దరికి రాఖీ కట్టడం మరింత అదృష్టంగా భావించింది స్నేహ. ఈ అరుణ్ గోకులకైతే చిన్నప్పటి నుండి తమకు ఒక చెల్లి ఉంటే బాగుండు అని చాలా సార్లే ఫీల్ అయ్యారు ఇద్దరు. ఇప్పుడు ఈ చెల్లి స్నేహ రూపంలో దొరకడం వాళ్ళు కూడా చాలా అదృష్టంగానే భావిస్తున్నారు. వాళ్ళని అలా చూసి మీరా కూడా చాలా ఎమోషనల్ అవుతూ పక్కనే ఉన్న అర్జున్ వైపుకు చూసింది. అతను కూడా తన వైపే అదే భావనతో చూసేసరికి ఏడుస్తూ అర్జున్ని హక్ చేసుకుంది. నువ్వు నాతో ఎప్పటికీ ఇలానే ఉంటావా అన్నయ్య అని అడిగింది మీరా. ఆ ప్రశ్నకు సమాధానంగా అర్జున్ మీరా కన్నీళ్లు తుడిచి ఆమె ముందుకు చేయి చాచాడు రాఖీ కట్టమన్నట్లు. ఇక అర్జున్ కోసం పక్కకి తీసిపెట్టిన రాఖీ పళ్ళెంలో సర్ది పెట్టి పట్టుకొచ్చి మీరా చేతికిచ్చింది. మీరా సంతోషంగా అర్జున్ కి బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపించి హారతిచ్చి అతని కాళ్ళకు మొక్కబోతూ ఉంటే ఆమె బంప్కి ఇబ్బంది కలగకుండా అర్జున్ మీరాను హక్ చేసుకుని ఆమెను దీవించి అప్పుడే తను నిన్న నైట్ మీరా కోసం ఆర్డర్ పెట్టిన జ్యువెలరీ రావటంతో ఆ చిన్న బాక్స్ తీసుకుని వచ్చి మీరా చేతికిచ్చాడు అర్జున్. ఆనందంగా వాటిని ఓపెన్ చేసిన మీరాకి అందులో
చాన్బాలి గోల్డ్ ఇయర్ రింగ్స్ కనిపించడంతో సంతోషంగా అర్జున్ని హక్ చేసుకుని అతనికి థ్యాంక్ యూ చెప్పింది మీరా. వాళ్ళ మధ్య అంత మంచి బాండింగ్ చూస్తున్న కుటుంబం అందరి సంతోషం కూడా ఒక ఎత్తు అయితే, అశోక్ గారు ఇన్నేళ్ళు అర్జున్ని ఎలా అయితే చూడాలి అని తాపత్రయపడ్డారో ఇప్పుడు అర్జున్ని అలా చూసేసరికి ఆయన ఆనందం అయితే అంతా ఇంత కాదు. ఇంతలో గుమ్మం దగ్గర నుండి హలో స్నేహ మేడం, నన్ను మర్చిపోయారా అన్న పిలుపు వినబడి అందరూ అటువైపుకు తిరిగారు. అర్జున్ కోరుకున్నట్లు ఇక మీదట తను స్నేహతో సంతోషంగా ఉండగలడా? ఇప్పుడు ఈ సడన్ ఎంట్రీ ఇచ్చింది ఎవరో తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్ లో. ఒకవేళ గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి.